హలో ఫ్రెండ్స్, క్రికెట్ చరిత్రలో నిన్నటి రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. అవును, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో మన టీమిండియా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. న్యూజిలాండ్ను మట్టికరిపించి వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 విశ్వవిజేతగా నిలిచింది మన భారత్. ఆ అదిరిపోయే ఫైనల్ మ్యాచ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అది ఎంత పెద్ద తప్పు అని మన ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ నిరూపించారు. ఓపెనింగ్ విధ్వంసం, కేవలం 43 బంతుల్లోనే 98 పరుగులు జోడించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అభిషేక్ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఫైర్ మీద ఉంటే, సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు, 5 ఫోర్లు, 8 సిక్సర్లు చేసి ఫైనల్ మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్ మెరుపులు, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫినిషింగ్ టచ్, చివర్లో శివం దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేయడంతో మన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మన బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. బుమ్రా సెన్సేషన్, బూమ్ బూమ్ బుమ్రా తన మ్యాజిక్ స్పెల్తో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. అక్షర్ స్పిన్ మాయ, అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ 52, శాంట్నర్ 43 మాత్రమే కాస్త పోరాడారు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరకు 19 ఓవర్లలో 159 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. దీంతో 96 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో మన టీమిండియా చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై కప్పు గెలవడమే కాకుండా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా రికార్డుకెక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజు శాంసన్, టోర్నీలో మొత్తంగా 321 పరుగులు. ఇది ఫ్రెండ్స్ నిన్నటి ఫైనల్స్ అసలు సిసలైన స్టోరీ. టీమిండియా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.